చెక్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. Today is a good day to praise the Lord, to bless His name and to worship Him because of who He is. ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి, ఆయన మనకు ఎన్ని గొప్ప కార్యములు చేశాడో మన కోసము, వాటన్నిటిని బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రములు. ప్రతి పరిస్థితిని బట్టి, ప్రతి మేలును బట్టి, ప్రతి గాయమును బట్టి దేవా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. మన మధ్యలో ఉన్న అనిల్ అంకుల్ని ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగినటువంటి మా దేవ, మీ ఉచితమైన కృపను బట్టి, దయా సంకల్పమును బట్టి, మీ విలువైన ఘనమైనటువంటి పాదములకు స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం. ప్రభువా, గడిచిన దినాలన్నిటిలో నాయన ఇదిగో మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టి మరొక శ్రేష్టమైనటువంటి పునరుద్ధాన దినములోనికి నడిపించిన విధానమును బట్టి మరొకసారి స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. నాయన ప్రభా, ఇదిగో దినాన్న ఈ ఆరాధన యావత్తుగా మీ చేతులకు సమర్పించుకుంటున్నాం. ప్రభా, మీరు అధ్యక్షత వహించండి, మీ కార్యము జరిగించండి. మీ ఆత్మీయమైనటువంటి మేలులు మేము పొందుకోవటానికి, ప్రభా వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి, మేము సంసిద్ధులుగా ఉండటానికి మీరు సహాయం దయచేయండి. దాసులు లేని లోటును మా మధ్యను తీర్చి మీ కార్యము జరిగించుకొని మీ నామానికే ఘనత మహిమ ప్రభావములు తెచ్చుకొని ప్రియ ప్రభు అయిన యేసయ్య నామములు అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అంకుల్. కీర్తన చదువుకుందామండి. 21వ కీర్తన. 21వ కీర్తన ప్రతి ఒక్కరం చదువుకుందాము. ఒకవేళ నా వాయిస్ వినిపించకపోతే ప్లీజ్ టెక్స్ట్ మీ అండ్ నా నంబర్కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. 21వ కీర్తన. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాదకారకుడుగా నుండునట్లు నీవు అతని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతని నుల్లసింపచేయుచున్నావు. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు, సర్వోన్నతిని కృపచేత అతడు కదలకుండా నిలుచును. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును, నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుదురు. తన కోపము వలన యెహోవా వారిని నిర్మూలము చేయును, అగ్ని వారిని దహించును. భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నాశనము చేసెదవు, నరులలో నుండకుండా వారి సంతానమును నశింపచేసెదవు. వారు నీకు కీడు చేయవలెనని ఉద్దేశించిరి, దురుపాయము
పన్నిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయిరి. నీవు వారిని వెనుకకు త్రిప్పివేసెదవు, నీ వింటి నారులను బిగించి వారిని ముఖము మీద కొట్టుదువు. యెహోవా, నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము. మేము గానము చేయొచ్చు నీ పరాక్రమమును కీర్తించదము. యెహోవా ఈ వాక్యమును దీవించునుగాక. కొద్ది పాటలు పాడుకుంటూ దేవునికి స్తుతులు చెల్లించుకుందామండి. మొదటిగా, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గము, పరిపూర్ణమైనది నీ మార్గము అనే పాట పాడుకుంటూ దేవునికి స్తుతులు చెల్లించుకుందాము. అందరికి వచ్చిన పాట అండి. ప్రతి ఒక్కరూ మనము మన యేసయ్యకు, యెహోవాకు, అర్హుడైన యోగ్యుడైన ప్రభువుకు మన స్తుతి ఆరాధన యథార్థముగా చెల్లిద్దాము. శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము నరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము నరికట్టినను. వరదవలే భక్తిహీనులు పోర్లిన, వరదవలే భక్తిహీనులు పోర్లిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వమునచును, గర్విష్ఠుల యొక్క గర్వమునచును. సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా, యథార్థమైన
వచ్చెను అపవాదికి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. అందరు పాడదాము. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా. అవునయ్యా. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవా వెలుపల చేర్చిన బలమైన దేవా యెహోవా నా బలమా. అందరూ పాడదామండి. అందరూ పాడదాం. పరిపూర్ణమైనది నీ మార్గం. ప్రతి ఒక్కరు యెహోవా. నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి పాడదాం. నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి రక్షణ కేడెము నాకందించి రక్షణ కేడెము నాకందించి అక్షయముగా తన పక్షము చేర్చిన అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవే. యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవే. అన్యజనులలో ధన్యత చూపుచు అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసేదా హల్లెలూయా స్తుతి గానము చేసేదా యెహోవా నా బలమా యథార్థ నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. హల్లెలూయా హల్లెలూయా. ఆయన మార్గములు యథార్థమైనవి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఈ సమయంలో సంఘమైన మీ అందరికీ నా నిండు వందనములు తెలుపుకుంటున్నానండి. ఈ ప్రతి పరిస్థితిలో మీరు కుటుంబముగా మనందరం ఒక కుటుంబముగా ఉంటున్నాము. కుటుంబముగా మాకు ఎంతో ధైర్యము బలమును దయచేస్తున్నారు. మిమ్మల్ని బట్టి దేవుని ఎంతో స్తుతిస్తున్నామండి. ఈ కుటుంబమును బట్టి. మరి ఒక పాట పాడుకుందాము. ప్రియ యేసు రాజును నేను చూచినా చాలు, మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు. ఈ సత్యమును మనందరము గ్రహించుకుందామండి. ఈ పాట పాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరు యథార్థంగా మీ 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 ఇళ్లలో నుండి ప్రతి ఒక్కరు ఒట్టి నోటితో మాటలు పలకడం కాదు, కానీ హృదయ లోతులలో నుండి చెప్దాం. ఎందుకంటేనండి మన డెస్టినేషన్, మన గమ్యస్థానము
ఆ, పరలోకం అండి మన గమ్యస్థానము, మన ఇల్లు, మన స్వాస్థ్యము పరలోకంలో ఉన్నది. దేవా, నిన్ను చూచినా చాలు, మహిమలో నీ రాజ్యంలో నేను చేరిన చాలు. దేవా, నీకు స్తోత్రములు. ప్రతి ఒక్కరు పాడుకుందామండి. మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నానండి, ఇది ఒట్టి పాట కాదు. ప్రతి ఒక్కరు మనం హృదయ లోతులలో నుండి లెట్ us మీన్ ఆల్ ద వర్డ్స్ దట్ వి సింగ్. హృదయ లోతుల నుండి యథార్థంగా పాడదామండి, యథార్థంగా మాత్రమే పాడదామండి. ఎందుకంటే మన దేవుడు యోగ్యుడు, మన దేవుడు యోగ్యుడు, మన దేవుడు యోగ్యుడు, నిజమైన వాడు, నిజమైన వాడు. మనకు బలమును, శక్తిని, నిరీక్షణను అనుగ్రహించువాడు. ఆయన యందే మనకి నిరీక్షణ, ఆయన యందే మనకి బలము, ఆయన యందే మనకి జీవాహారములు. హల్లెలూయా. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలో నే నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్షగృహము నందు చేరి, నిత్యమైన మోక్షగృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. యేసుని రక్తమందు కడుగబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, యేసుని రక్తమందు కడుగబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్ నేను, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్ నేను, బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. ముళ్ళ మకుటం పైన తలను చూచి, స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించు. ముళ్ళ మకుటం పైన తలను చూచి, స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించు. కొరడాతో కొట్టబడిన వీపుం చూచి, కొరడాతో కొట్టబడిన వీపుం చూచి, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదను, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదను. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో చాలయ్యా. చెప్తాము చాలయ్యా. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. చాలయ్యా, చాలయ్యా, చాలయ్యా. నీ సన్నిధే చాలయ్యా, నీ రక్షణే, నీ యందు నిరీక్షణే చాలయ్యా, నీ యందు బలమే చాలయ్యా, నీ సన్నిధిలో మాత్రమే దొరికే సమృద్ధి చాలయ్యా, నీ
నీ సన్నిధిలో మాత్రమే దొరికే ఆ తృప్తి, the satisfaction that I find in your presence only. Lord, it is enough. Lord, it is enough. Can we all say చాలయ్యా? ఆహా, ఆ బూర ఎప్పుడు మోగుతుందో, ఆహా, నా ఆశ ఎప్పుడు తీరుతుందో, ఆహా, బూర ఎప్పుడు మోగుతుందో, ఆహా, నా ఆశ ఎప్పుడు తీరుతుందో, తండ్రి నా కన్నీటిని తుడుచు ఎప్పుడో, తండ్రి నా కన్నీటిని తుడుచు ఎప్పుడో, ఆశతో వేచి ఉండే నా హృదయం, ఆశతో వేచి ఉండే నా హృదయం, ప్రియ యేసురాజును చూచిన చాలు, మహిమలో నేనా చాలయ్యా ఉంటే చాలు, ప్రియ యేసురాజును చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు, ప్రియ యేసురాజును చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు, ప్రియ యేసురాజును చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే, ఓ నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు, ప్రియ యేసురాజును చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు, ప్రియ యేసురాజును చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. హల్లెలూయా. నిజమేనండి, మనము బ్రతుకుతున్నది మరలా తిరిగి మన ఇంటికి చేరుకోవడానికి. ఈ బ్రతికినంత కాలము మన దేవుని కోసం బ్రతుకుదాము. దేవా, ఈ బ్రతికినంత కాలము నీ కోసం బ్రతకడానికి సమర్పణను, భక్తిని, నిన్ను పోలిన జీవితమును మాకు దయచేయమయ్యా. అర్పించుకుందామండి. నిజమే కదా, నిజమే కదా. మరి ఏమి చేసినా ఈ లోకంలో, మరి ఏ పనిలో ఉన్నా, మనము మన వృత్తి ఏదైనా, మన స్థితి ఏదైనా, సమస్తం ఈ లోకంతో కొట్టుకుపోతున్నాయి కదా. మనము బ్రతికేదే మన దేవుని కొరకు బ్రతకాలి కదా. ఆయన మనల్ని సృజించినది ఫర్ హిస్ ప్లెజర్, ఆయన ప్రీతి కొరకు, ఆయనతో మనం సహవసించుటకు, టు వర్షిప్ హిమ్, ఆయనను ఆరాధించుటకు కదా. ఇది తప్ప మనము మిగతా పనులన్నీ ఎంతో శ్రద్ధగా చేస్తుంటే, ఒకసారి ఇది కాలము జ్ఞాపకం చేసుకున్నాము. మన ఇల్లు పరలోక దేశమని, మన దేశము పరలోక దేశమని, మనం బ్రతకాల్సింది మన దేవుని కొరకని, మరి ఏ మనిషి కొరకు కాదు, మరి దేని కొరకు కాదని జ్ఞాపకం చేసుకుంటూ, మన దేవుని దైవత్వమును హెచ్చిస్తూ, ఆయనను కొనియాడుతూ మనం ఆయనకు ఆరాధన చెల్లిద్దామండి. సమర్పించుకుందామా మనల్ని మనము ఈ ఉదయకాలము. షల్ వి ఆల్ సరెండర్, షల్ వి ఆల్ సబ్మిట్ అవర్ సెల్వ్స్. పూర్తిగా, సగం సగం కాదండి, పూర్తిగా సమర్పించుకుందామా మరి ఒకసారి. దేవా, మరలా 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 నీ పాదముల చెంత చేరి మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాము. బికాజ్ యు ఆర్ వర్తీ, బికాజ్ యు ఆర్ గాడ్. నీవు దేవుడవు కనుక, నీవు అర్హుడవు, యోగ్యుడవు కనుక. లార్డ్, వి సబ్మిట్ అవర్ సెల్వ్స్ at your feet, Father, over and over and over again, because you are worthy and because you are God, because you alone are worthy and because you alone are God. ఎందుకంటే నీవు మాత్రమే దేవుడవని, నీవు మాత్రమే యోగ్యుడవని ఒప్పుకుంటున్నాము. Hallelujah.
గ్రహించుకుందామండి. As the Lord reveals His truths to us, let us receive. సమస్త జ్ఞానముకు మించిన సమాధానము కలుగుచున్నది ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు. మన హృదయమును ఆయనకు సమర్పించి దానికి ప్రతిగా ఆయనను పూర్తిగా ఆయన ఆత్మను మన హృదయంలోనికి ఆహ్వానిద్దాము, పొందుకుందాము. Let us receive Him. Let us receive His wholeness. ఆయన యొక్క పరిపూర్ణతను పొందుకుందామండి, అందుకుందాము మన హృదయంలోనికి ఉదయకాలము. హోసన్నా, హోసన్నా. మరలా మట్టికే చేరుదును, మట్టి నుండి తీయబడితిని, మరలా మట్టికే చేరుదును. నన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విరచితివే. హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదను. తగిలిన నా కుండను నాకు మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదను. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. స్తోత్రమయ్యా, పాడదాం. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. నా అడుగులు స్థిరపరిచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. నా అడుగులు స్థిరపరిచి
welcome you into my heart fully. బాగు చేయవయ్యా. Oh Jesus, బాగు చేయవయ్యా. Lord, this is our prayer this morning. Oh Jesus, Lord, this is our prayer. ఇది మా ప్రార్థనయ్యా. ఓ పగిలిన హృదయములను బాగు చేయమయ్యా. దేవా, నీ కొరకు అర్పించాలనుకుంటున్నాము. మా హృదయములను బాగు చేయమయ్యా, బాగు చేయవయ్యా. దేవా, ఇది మా కోరికయ్యా, ఇది మా ప్రార్థన. మేము బ్రతకడము మీకోసమే బ్రతకాలయ్యా. ఇది మా ప్రార్థన. మా వల్ల కాదయ్యా, నీ సహాయము కావాలయ్యా. విడిచే వరకు నీ పేరే ప్రకటించాలని. హోసన్నా, హోసన్నా, యూదుల రాజుకే. హోసన్నా, హోసన్నా, రానున్న రానికేనయ్యా. Oh, because you're worthy. Hosanna, Hosanna, యూదుల రాజుకే. Hosanna, Hosanna, రానున్న రాజుకే. Hosanna, Hosanna, చేర్చి బాగు చేయమని కోరెదను. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదను. ఓహో, పగిలిన కుండలు నా కుమ్మరి వద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను. Lord, in your presence there is fullness of joy.
పరిస్థితులను బట్టి కానే కాదయ్యా, నీ సన్నిధిలో సంపూర్ణమైన ఆనందము సంతోషము కలవు. at all times, at all times. Joy that cannot be shaken, joy that cannot be stolen, Lord, we find in your presence. ఎందుకంటే దేవా నీవు దేవుడవయ్యా, ఎందుకంటే దేవా నీవు ప్రేమవయ్యా, నీవు సృష్టికర్తవయ్యా. నీకు స్తోత్రములు స్తోత్రములు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. మా తుది శ్వాస వరకు నీ పేరును ప్రకటించాలయ్యా మేము. అందుకు మాకు సహాయము చేయవయ్యా. మా హృదయంలోనే మీకు అర్పిస్తున్నామయ్యా. ఈ ఉదయకాలము మేము గ్రహించుకుంటున్నామయ్యా, ఈ లోకము మాది కాదని, మా గమ్యస్థానము, మా ఇల్లు, మా గృహము నీ యొద్దనేనని. దేవా, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ గతించిపోవారు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి గతించిపోతుంది. అయితే నీ మాట నిలబడుతుందయా, నిలుస్తుందయా. నీకు స్తోత్రములు స్తోత్రములు. వి లిఫ్ట్ యు హైయర్ లార్డ్. హెచ్చిస్తున్నామయ్యా నిన్ను, హెచ్చిస్తున్నామయ్యా నిన్ను. లార్డ్ బి లిఫ్టెడ్ హై, లార్డ్ బి లిఫ్టెడ్ హై, లార్డ్ బి లిఫ్టెడ్ హై అమంగ్ us, ఫాదర్. నీవు దేవుడవయ్యా, నీవు తండ్రివయ్యా, నీవు కాపరివయ్యా. లార్డ్ బి లిఫ్టెడ్ హై అమంగ్ us, లార్డ్. Oh, you are so worthy of our worship, so worthy of our worship. ఎంతో 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 యోగ్యుడవయ్యా నీవు. మేము ఒప్పుకుంటున్నామయ్యా, ఈ లోకంలో మరెవరు యోగ్యులు కాదు. Nobody deserves our attention, nobody deserves is worthy of our worship but you, Lord, but you, but your name, but your love. Hallelujah. Thank you Jesus, thank you Jesus. Nobody deserves, Lord, but you, Lord, but you. All of our attention, all of our love, మా ప్రేమ అంతా, మా సమస్తము, మా జీవితం అంతటికి యోగ్యుడవయ్యా నీవు. నీవు చేసిన కార్యములు యోగ్యమైనవయ్యా. ఓ దేవా, నీకు స్తుతులు 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 చెల్లించుకుంటున్నామయ్యా. నీవు చేసిన ఉపకారములలో ప్రభు దేనిని మరువకుండా ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను హెచ్చిస్తున్నామయ్యా. నీకు స్తోత్రములయ్యా. ఓ లార్డ్, వి థ్యాంక్ యూ జీసస్, వి థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. హెచ్చిస్తున్నాం. బీ లిఫ్టెడ్ హై దేవా. మేమందరము కలిసి నీ సంఘముగా నిన్ను హెచ్చిస్తుండగా, నిన్ను కొనియాడుచుండగా, మా పాటలతో, మా స్వరములతో ప్రభా, మా హృదయములతో ప్రభా నిన్ను హెచ్చిస్తుండగా, కొనియాడుతుండగా. బి లిఫ్టెడ్ హై లార్డ్ అమంగ్ us. ప్రభువా హోసన్నా. మేము లార్డ్ వి రిసీవ్ యు లార్డ్ వి రిసీవ్ ఎవ్రీథింగ్ దట్ యువర్ ప్రెజెన్స్ ఆఫర్స్. విశ్వాసంతో పొందుకుందామండి సంఘము. ఓ చర్చ్, లెట్ us రిసీవ్ నౌ. దేవా, నీ సన్నిధిలో మాత్రమే దొరుకు ఎన్నటికి కదిలించబడని సమాధానము, ఎన్నటికి కదిలించబడని సంతోషమును ప్రభు మేము పొందుకుంటున్నామయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ. ఎన్నటికి కదిలించబడని సియోను పర్వతము వలె ఎన్నటికి కదిలించబడని ఓ జీసస్ నీ ప్రేమను మేము పొందుకుంటున్నామయ్యా. నీ ఆత్మను పొందుకుంటున్నామయ్యా. మా క్రియలు కాదు, నీ ఉచితమైన కృపయే దేవా. నీకు స్తోత్రములు. హల్లెలూయా. ఓ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. ఈ లోక యాత్రలో నాకున్న ఆశంతయు, నిజంగా చెప్పగలిగిన వాళ్ళు చెప్తాను. ఈ లోక యాత్రలో ఆశంతయు, నా తుది శ్వాస విడిచే వరకు నీ పేరు ప్రకటించాలని. మా తుది శ్వాస విడిచే వరకు నీ పేరు ప్రకటించాలని. మా తుది శ్వాస విడిచే వరకు నీ పేరే ప్రకటించాలని. మా తుది శ్వాస విడిచే నిజముగా నీ పేరే ప్రకటించాలని. హోసన్నా, హోసన్నా, యూదుల రాజా,
హెచ్చిస్తావు. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నిజమైన దేవుడా, మా రక్షకుడా, మా కాపరి, మా యజమానుడా, మా సృష్టికర్త, అద్వితీయమైన దేవుడా, నమ్మకమైన వాడా, యథార్థవంతుడా, న్యాయవంతుడా, నీతిమంతుడా, నీకు స్తోత్రములు, స్తోత్రములు. మా పోషకుడా, సహాయకుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన వాడా, అడోనాయ్, ఎల్ షడాయ్, స్తోత్రములయా, హల్లెలూయా. దేవా, ఈ ఉదయకాలం మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాము. వి హంబుల్ ourselves. మేము మట్టి మాత్రము అని తగ్గించుకుంటూ నీవు మాత్రమే యోగ్యుడవని హెచ్చిస్తున్నామయ్యా. నీవు దేవుడవయ్యా, నీవు దేవుడవయ్యా. ఓ నీ దైవత్వమయ్యా, నీ దైవత్వము గొప్పదయ్యా. నీ దైవత్వము ప్రభా వివరించడానికి మా నోరులు సరిపోవు, మా జీవితాలు సరిపోవు. నమ్మదగిన వాడా, మా ప్రార్థనలను ఆలకించువాడు, సజీవుడా, మాతో పాటు ఎల్లప్పుడూ నిలిచివాడు, ఇమ్మానుయేలుడా, నీకు స్తోత్రములయా, వందనములయా. మరలా 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 మాకు ఎన్నో అవకాశములు దయచేయువాడా, దీర్ఘశాంతము కలిగిన వాడా, నీకు స్తోత్రములు, వందనములయా. దేవా, నిన్ను పోలిన జీవితం జీవించాలనుకుంటున్నామయ్యా, అనుగ్రహించవా. దేవా, నిన్ను పోలిన జీవితము బ్రతకాలనుకుంటున్నాము, సహాయం చేయమయ్యా. మా తుది శ్వాస వరకు దేవా నీ నామము ప్రకటించాలనేది మా కోరికగా ఉన్నది. ఈ కోరికను బలపరచయ్యా. అపనమ్మకము కలుగకుండా సహాయము చేయని ప్రభా, ఆ వ్యక్తి నిన్ను అడిగినట్లు మేము అడుగుతున్నాము. బలహీనతలో మేము లొంగిపోకుండా, శారీరకమైన దుఃఖములకు, బలహీనతలకు మేము లొంగిపోకుండా, శాశ్వతమైన నీ ఆనందమును, సంతోషమును, నిరీక్షణను గట్టిగా మేమందరము పట్టుకొని జీవించలాగిన మాకు సహాయం చేయమయ్యా. ఈ ఉదయకాలము దేవా, నీ సన్నిధిలో మేమందరము చేరి ఉండగా నీ ఆత్మను మాకు అనుగ్రహించావు, నీ ప్రత్యక్షతలను మాకు దయచేశావు. చుట్టుపక్కల ఏం జరుగుతుందో మాకు అసలు అర్థం కానప్పటికీ నీ సమస్త ఈ జ్ఞానముకు మించిన సమాధానమును మా హృదయంలో కలుగ చేస్తున్నావు. మేము పొందుకుంటున్నాము విశ్వాసంతో, నీకు స్తుతులు అర్పించుకుంటున్నామయ్యా. ఈ ఉదయకాలం దేవా, నీవు మాత్రమే యోగ్యుడవని, నీవు మాత్రమే దేవుడవని, నీ ప్రేమ మాత్రమే నిజమైనది, శాశ్వతమైనదని ఒప్పుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు, శక్తి మా ఈ స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో నీ పరిశుద్ధ పాదముల చెంత సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములండి, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెసెన్స్. మీ అందరికీ నా నిండు వందనములండి. ఆలస్యం చేయకుండా వాక్య సందేశము వినడానికి మనము సిద్ధపరచుకుందాము. మన మధ్యలో అనిల్ అంకుల్ ఉన్నారు. అంకుల్ ఎవ్రీ వీక్ మీరు మానకుండా మా కొరకు దేవుని వాక్యం అందజేస్తున్నారు అంకుల్. వీఆర్ ఆల్ సో గ్రేట్ఫుల్ యాజ్ అ చర్చ్ ఫర్ యూ. మీకెన్నో వందనాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్.
ఓవర్ టు యూ అంకుల్. ప్రభునామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఈరోజు మరలా మరొకసారి ఈ రీతిగా దేవుని సన్నిధిని అనుభవించడానికి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మరొకసారి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన పరిశుద్ధ గ్రంథములో నుండి రూతు గ్రంథము మొదటి అధ్యాయము నుండి 1, 2, 3 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. న్యాయాధిపతులు ఏలిన దినముయందు దేశములో కరువు కలుగగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురమునటకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు. అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదా దేశము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. చదవబడినటువంటి దేవుని వాక్యములో బెత్లెహేములో కరువు కలుగగా ఆ బెత్లెహేములో నివాసం ఉంటున్నటువంటి నయోమి తన భర్త 2 కుమారులు ఆ దేశాన్ని విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది. అంటే బెత్లెహేములో ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బెత్లెహేములో ఆర్థికపరమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బెత్లెహేములో కరువు సంభవించినటువంటి పరిస్థితులు, బెత్లెహేములో తమ మనుగడ కొనసాగించుటకు కొద్ది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఆ దినాల్లో కనపడగా ఈ నయోమి తన కుటుంబంతో సహా మోయాబు అనే దేశానికి వెళ్ళినట్లుగా ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నది. అంటే మోయాబు దేశంలో కొంత సంపాదించుకుందామని, కరువు నుంచి బయటపడదామని, ఈ బెత్లెహేములో వచ్చినటువంటి ఈ ఇబ్బందుల నుంచి, ఇబ్బంది పరిస్థితుల నుంచి బయటపడి మోయాబులో కొంత ఆర్థికంగా స్థిరపడొచ్చని, పోషించబడొచ్చని, కొంత సంపాదించుకోవచ్చని, ఆర్థికంగా నిలబడగలవచ్చని ఆశించి ఈ బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే మోయాబు వెళ్ళినటువంటి ఉద్దేశం ఏమిటయ్యా అంటే, బెత్లెహేమును విడిచిపెట్టినటువంటి ఉద్దేశం ఏమిటి అంటే, కేవలము అక్కడ కరువు వచ్చింది కాబట్టి బెత్లెహేములో ఈ కరువు నుంచి, ఈ ఆర్థికపరమైన పరిస్థితుల నుంచి, ఈ ఇబ్బంది నుంచి, ఈ పోషణ లేమి నుంచి విడుదల పొందటానికి మోయాబులో సంపాదించుకోవటానికి అక్కడ వెళ్ళినట్లుగా కనపడుతుంది. అంటే వలస వెళ్ళినట్లుగా కనపడుతూ ఉన్నది. అయితే మోయాబు దేశానికి వెళ్ళినటువంటి నయోమి మరి సంపాదించుకుందా? కరువు నుంచి బయటపడిందా? ఇబ్బందుల నుంచి బయటపడిందా? నష్టం నుంచి బయటపడిందా? సమస్య నుంచి బయటపడిందా? ఆ కష్టం నుంచి బయటపడిందా అనేది మనం చూసుకుంటే ఇదే నయోమి మాట్లాడుతున్నటువంటి ఒక మాట మనం ఇక్కడ ధ్యానం చేసుకుందాం. ఇదే రూతు గ్రంథంలోనే 1వ అధ్యాయంలో 21వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, నేను సమృద్ధి గలదాననై వెళ్ళితిని. ఇది జాగ్రత్తగా గమనించాలండి. నేను సమృద్ధి గలదాననై వెళ్ళితిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. ఇక్కడ నయోమి మాట్లాడుతూ ఉంది, నేను సమృద్ధి గలదాననై వెళ్ళితిని అంటావు. సమృద్ధి గలదాననై వెళ్ళితిని అంటే బెత్లెహేములో సమృద్ధి ఉన్నది. ఆ సమృద్ధిని విడిచిపెట్టి నేను మోయాబు దేశాన్ని వచ్చాను అంటుంది. మరి సమృద్ధి ఉన్నప్పుడు బెత్లెహేమును ఎందుకు విడిచిపెట్టి వచ్చింది? నేను సమృద్ధి గల దాననై వెళ్ళితిని అని ఇక్కడ సంబోధిస్తూ ఉన్నది. మరి సమృద్ధి ఉన్నప్పుడు అంటే సమృద్ధి అనగా లేదా సంతోషము, లేదా ఆదరణ, లేకపోతే పోషణ అనుకోవచ్చు. ఈ సమృద్ధిగా ఉన్నప్పుడు ఈ బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశానికి ఎందుకు వెళ్ళింది? గమనించవలసినటువంటి సందర్భము ప్రియ దేవుని బిడ్డలైనటువంటి వారు. ఎందుకు నయోమి అలా మాట్లాడవలసి వచ్చింది?
సమృద్ధి లేదనే కదా మోయాబు ఆ బెత్లెహేము దేశాన్ని విడిచిపెట్టి మోయాబు దేశానికి వచ్చింది. సమృద్ధిగా అక్కడ సంపాదించుకోలేకపోతున్నామనే కదా, పోషించబడలేకపోతున్నామనే కదా, కరువు వచ్చిందని కదా, ఇబ్బందులు వచ్చిందనే కదా ఆ బెత్లెహేమును విడిచిపెట్టి సమృద్ధిని సంపాదించుకోవటానికి కదా మోయాబు దేశానికి వచ్చింది. సమృద్ధిని సంపాదించుకోవటానికి మోయాబు దేశం వచ్చి మోయాబు దేశంలో కాపురం ఉండి తన భర్త తన బిడ్డలతో సహా అక్కడ ఉన్నటువంటి జనాంగంలో ఉన్నటువంటి కుమార్తెల్ని తీసుకొని తన బిడ్డలకు వివాహములు చేసి అక్కడే నివాసం ఉంటున్నటువంటి పరిస్థితుల్లో తను అంటున్నటువంటి కాలము గడిచిన కొద్ది దినముల్లో తను మాట్లాడుతున్నటువంటి మాట, నేను సమృద్ధి గలదాననై వచ్చి తిని. ఎందుకు సమృద్ధి గలదాననే వచ్చి తిని అని సంబోధించింది? సమృద్ధి లేదు అని కదా. మోయాబులో సమృద్ధి ఉందని వచ్చింది కదా. బెత్లెహేములో ఉన్నటువంటి సమృద్ధికి మోయాబులో ఉన్నటువంటి సమృద్ధికి వ్యత్యాసము కనపడుతూ ఉన్నది. ఇక్కడ నయోమి ఏ సమృద్ధి గురించి మాట్లాడుతున్నదో మనం ముందుగా అవగాహన చేసుకునవలసినటువంటి ఆవశ్యకత ఉంది. నయోమి మాట్లాడుతున్నటువంటి సమృద్ధి భౌతిక పరమైనటువంటి సమృద్ధి గురించి కాదు. నయోమి మాట్లాడుతుంది ఈ లోక సంబంధమైనటువంటి సమృద్ధి గురించి కాదు ఇక్కడ మాట్లాడేది. ఆత్మీయమైనటువంటి సమృద్ధి గురించి ఇక్కడ నయోమి మనతో మాట్లాడుతూ ఉంది. నేను సమృద్ధి గలదాననై వెళ్ళి తిని. సమృద్ధి గలదాననే వెళ్ళి ఇక్కడ ఏమైనా రిక్తురాలిగా మారిపోయిందట. సంపాదించుకోవాలని కదా వెళ్ళింది, 4 రాళ్ళు వెనకేసుకోవాలని కదా వెళ్ళింది, ఆర్థికంగా స్థిరపడాలని కదా వెళ్ళింది, ఎంతో కొంత సంపాదించుకుని తమ కుటుంబం ఆదరణ పొందాలని కదా వెళ్ళింది. మరి రిక్తురాలిగా మారిపోయిందట. అంటే సంపాదించుకోలేకపోయిందా? సంపాదించుకున్నది పోని నిలుపుకోలేకపోయిందా? కూడబెట్టుకోలేకపోయిందా? గమనించాలి ప్రియ దేవుని బిడ్డలైనటువంటి వారు ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి సత్యాన్ని. నయోమి మాట్లాడుతున్నటువంటి ఈ మాట తన ఆత్మీయ జీవితం గురించి, తన ఆత్మీయ స్థితి ఎలా ఉందో, తన ఆత్మీయమైనటువంటి పరిస్థితి ఎలా ఉన్నదో దానిని ఇక్కడ మనకు వ్యక్తపరుస్తూ ఉంది. సమృద్ధి గల దాననై వెళ్ళి తిని తీరా ఇక్కడికి వచ్చేసరికి రిక్తురాలిగా మారిపోయారు. ఏమిటి? ఏ సమృద్ధిని పోగొట్టుకున్నది? ఏ సమృద్ధి గురించి నయోమి మాట్లాడుతున్నది? ఏ రిక్తురాలిగా ఆ రిక్తురాలిగా ఉన్నటువంటి సందర్భం ఏమిటి? ఏ లేమి గురించి మాట్లాడుతూ ఉంది? ఏ కొరత గురించి మాట్లాడుతుంది? గ్రహించుకుందాం ఈ ఉదయకాల సమయంలో. దేవుని వాక్యం వింటున్నటువంటి మనం ఈరోజు నయోమి ద్వారా దేవుని వాక్యంలో మనకు వస్తున్నటువంటి ఆత్మీయమైన సందేశం ఏమిటో తెలిసిన సమృద్ధిని ఉంచుకున్నామా లేదా పోగొట్టుకున్నామా? సమృద్ధిని సంపాదించుకున్నామా లేదా పోగొట్టుకున్నామా? సమృద్ధిని కలిగి ఉన్నామా లేదా దాన్ని జారవిడుచుకున్నాం? లేదా రిక్తులుగా మారిపోయాం, ఏమీ లేని వ్యక్తులుగా మారిపోయాం, సంపూర్ణంగా పోగొట్టుకున్నటువంటి వ్యక్తులుగా మిగిలిపోయాం. ఎలాంటి వ్యక్తులుగా మనం ఉన్నాం అనేది హృదయ పరిశీలన చేసుకునే ఈ సందర్భాన్ని జాగ్రత్తగా గ్రహించుకుందాం. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు, సమృద్ధి కలిగినటువంటి ప్రదేశం, ఆత్మీయమైనటువంటి సమృద్ధి. ఇక్కడ నయోమి కూడా బెత్లెహేములో ఉన్నప్పుడు ఎంత సమృద్ధిగా ఉన్నదో ఇక్కడ ఆలోచిస్తా ఉన్నది. మోయాబు దేశంలో గ్రహించుకొని ఆలోచిస్తా ఉన్నది. భౌతికంగా తను ఎన్ని నష్టపోయిందో మనకు తెలిసిన విషయమే. మోయాబు దేశంలో ఎంత నష్టపోయిందో, ఎంత కృంగిపోయిందో, ఎంత వేదనకు గురైందో మనకు తెలిసినటువంటి విషయమే. ఈ మోయాబు శపితకరమైనటువంటి దేశం. దేవునికి వ్యతిరేకమైనటువంటి విధానాలు అనుసరించే మోయాబీలు బహు గర్విష్ఠులని దేవుని వాక్యం. ఎవరి మోయాబీ? లోతు కుమార్తెకు పుట్టినటువంటి సంతానమే ఈ మోయాబీ. లోతు పెద్ద కుమార్తెకు పుట్టినటువంటి సంతానము ఈ శపితమైనటువంటి మోయాబు. ఈ శపితకరమైనటువంటి దేశానికి వచ్చింది. సమృద్ధి గలమైనటువంటి దేశాన్ని విడిచిపెట్టింది. సమృద్ధిగా ఉండే ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టింది. శపితమైనటువంటి శాపకరమైనటువంటి మోయాబు దేశానికి వచ్చి
తను భౌతికమైనటువంటి నష్టాలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో, తను రిక్తురాలిగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో తను గ్రహించుకున్నది, అయ్యో నేను సమృద్ధి గలదాననై వచ్చితిని కదా. నేను బెత్లెహేములో ఎంత సమృద్ధిగా ఉన్నాను, బెత్లెహేములో నేను ఎంత ఆత్మీయంగా ఉన్నాను, బెత్లెహేములో నేనెంత ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాను, బెత్లెహేములో ఎంత మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా ఉన్నాను. ఇక్కడ ఆత్మీయమైనటువంటి అర్థము సమృద్ధి అనగా, సమృద్ధి అనగా తన ఆత్మీయ జీవితం యొక్క సమృద్ధిని గురించి తను వ్యక్తపరుస్తా ఉంది. బెత్లెహేములో ఎంత సమృద్ధి కలిగి ఉన్నాను, దేవునితో ఎంత సహవాసం కలిగి ఉన్నాను, ఎంత ఆత్మీయమైనటువంటి మెట్టులో ఉన్నాను, ఎంత ప్రార్థనాపరురాలుగా ఉన్నాను, దేవునికి ఎంత నమ్మకంగా బ్రతికాను, దేవునికి ఎంత ఇష్టానుసారంగా జీవించాను, ఎంత భక్తిని కాపాడుకున్నాను, ఆత్మీయతను కాపాడుకున్నాను, ప్రార్థనా జీవితాన్ని కాపాడుకున్నాను. తీరా ఇక్కడ మొయాబు దేశానికి వచ్చేసరికి నేను రిక్తురాలిగా మారిపోయాను. అంటే భక్తిని మొత్తం పోగొట్టుకున్నాను, ఆత్మీయతను పోగొట్టుకున్నాను, ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకున్నాను, నీతిని పోగొట్టుకున్నాను, యథార్థతను పోగొట్టుకున్నాను, పరిశుద్ధతను పోగొట్టుకున్నాను. టోటల్ గా ఆత్మీయమైనటువంటి విధి విధానాలు మొత్తాన్ని నేను పోగొట్టుకొని దేవునికి దూరమైనటువంటి వ్యక్తిగా నేను కనబడుతూ ఉన్నాను. ఆత్మీయతకు దూరమైనటువంటి వ్యక్తిగా నేను కనపడుతూ ఉన్నాను. దేవుని కార్యాలకు దూరమైనటువంటి వ్యక్తిగా నేను ఇక్కడ కనపడుతూ ఉన్నాను. అందుకే సంబోధిస్తూ ఉన్నది, నేను రిక్తురాలిగా మారిపోయాను. ఎంత దుఃఖకరమైనటువంటి సందర్భము. ఒకప్పుడు తన భక్తిలో జీవించినప్పుడు, ఒకప్పుడు తన ఆత్మీయతలో ఉన్నప్పుడు మోయాబు దేశంలో ఎంత ఆత్మీయంగా ఉందో, ఎంత భక్తిగా ఉందో తను గ్రహించుకుంటా ఉంది, తను అవగాహన చేసుకుంటా ఉంది. తను ప్రస్తుత పరిస్థితుల ముందు పెట్టుకొని, తను ప్రస్తుతం ఏ పరిస్థితిలో ఉందో, ఎలాంటి స్థితిగతులు అనుభవిస్తా ఉందో వాటిని ముందు పెట్టుకొని మోయాబులో ఉన్నటువంటి గడిపిన జీవిత విధానానికి, బెత్లెహేములో గడిపిన జీవిత విధానానికి ఇక్కడ వ్యత్యాసాన్ని మనకు అవగాహన చేస్తా ఉంది, పోల్చుకుంటా ఉంది. ఆ తేడాన్ని గ్రహించుకోండి. బెత్లెహేములో ఎంత ఆత్మీయంగా బ్రతికేదో, మోయాబు దేశంలో ఆత్మీయతను పోగొట్టుకున్న పరిస్థితులను అవగాహన చేసుకొని మాట్లాడుతూ ఉంది, నేను సమృద్ధి గల దాననై వ్యక్తిని. ఎంత విచారకరమైనటువంటి పరిస్థితులు. ప్రియా దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళారా, ఈనాటి మన ఆత్మీయ జీవితంలో కూడా గ్రహించుకోగలుగుదామా? ప్రస్తుత పరిస్థితుల్లో ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ప్రస్తుత పరిస్థితుల్లో ప్రార్థనా జీవితం ఎలా ఉంది? యథార్థమైనటువంటి మనస్సాక్షిని కలిగి ఉన్నామా? మంచి ఆత్మీయమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నామా? నీతిని కలిగి ఉన్నామా? యథార్థతను కలిగి ఉన్నామా? దేవుని సంపాదించుకోగలుగుతున్నామా? ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నామా? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నామా? ప్రస్తుత పరిస్థితులను మనం అవగాహన చేసుకోవాలి. లేదా సమృద్ధిని పోగొట్టుకున్నామా? ఆత్మీయ సమృద్ధిని పోగొట్టుకొని ఆత్మీయతలో రిక్తులుగా మారిపోయినటువంటి వ్యక్తులుగా కనపడుతున్నామా? ఇక్కడ నయోమి ఒప్పుకుంటా ఉంది, తను గ్రహించుకుంది, తను అవగాహన చేసుకుంది, తను పశ్చాత్తాపురాలుగా మారినట్లుగా ఇక్కడ కనపడుతూ ఉంది. అయ్యో నేను బెత్లెహేములో సమృద్ధి గలదాననై, సమృద్ధి గల్లానే బ్రతికాను కదా, సమృద్ధిలో నుండి ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు ఆ సమృద్ధి అంతటి నేను పోగొట్టుకున్నాను. అందుకే నా జీవితంలో నష్టం చోటు చేసుకుందేమో, అందుకే నా పరిస్థితులు ఎలా మారిపోయాయేమో, అయ్యో నేను మేలు చూడలేకపోయానేమో, నేను నెమ్మదిని పొందుకోలేకపోతూ ఉన్నాను, సమాధానం నాకు దూరం అయిపోయిందేమో. ఎంత వేదన పడుతున్నటువంటి పరిస్థితులు అయ్యో మీ జీవితంలో కనపడుతున్నవి. ఈరోజు మనం గ్రహించుకోవలసినటువంటి సందర్భం ఏమైనదో తెలిసినా మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. ఎలాంటి భక్తి విధానంలో ఉన్నావు? సరైనటువంటి భక్తి కోణము నీలో కనబడుతూ ఉన్నదా? సరైనటువంటి ఆత్మీయ జీవితం కనబడుతూ ఉన్నదా? లేకపోతే రిక్తులుగా మారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నవా? రిక్తులుగా ఏమీ లేనటువంటి వ్యక్తులుగా, ఆత్మీయత శూన్యమైపోయిందా? యథార్థత శూన్యమైపోయిందా? ప్రార్థనా జీవితం శూన్యమైపోయిందా? దేవుని సన్నిధి శూన్యమైపోయిందా? రిక్తులుగా ఏమీ లేనటువంటి, అసలు ఆత్మీయతే లేనటువంటి రాతి గుండె కలిగినటువంటి స్వభావంగా మారిపోయాం. దానిని మనం అవగాహన చేసుకోవలసినటువంటి వారముగా దేవుని బిడ్డలైన ఇక్కడ నయోమి అవగాహన చేసుకో, తన ఆత్మీయ స్థితిని అర్థం చేసుకో, తన ఆత్మీయంగా ఎంత నష్టపోయిందో, తన ఆత్మీయంగా ఎంత కృంగిపోయిందో, ఆత్మీయంగా ఎంత బలహీనురాలైపోయిందో, ఆత్మీయంగా ఎంత భక్తిహీనురాలైపోయిందో,
ఎంత అవిధేయురాలుగా అయిపోయిందో, దేవునికి ఎంతగా దూరం అయిపోయిందో తను గ్రహించుకొని, అవగాహన చేసుకొని తను మాట్లాడుతూ ఉంది. పశ్చాత్తాపంతో హృదయాన్ని దిద్దుకుంటున్నట్లుగా ఒక కోణంలో చూస్తే హృదయాన్ని సరిచేసుకున్నట్లుగా పశ్చాత్తాపంతో తను తాను నలగొట్టుకున్నట్లుగా కనపడుతుంది. ఇది మన జీవితంలో కూడా ఒకవేళ భక్తిని పోగొట్టుకున్నామా, భక్తి సమృద్ధిని పోగొట్టుకున్నామా, దాని విషయంలో కూడా మనం పశ్చాత్తాపతులుగా హృదయాన్ని సరి చేసుకుంటే, హృదయాన్ని దిద్దుకుంటే, హృదయము దిద్దుకున్న నయోమి జీవితము, శూన్యమైన పోయినటువంటి తన ఆత్మీయ జీవితము, తన పొరపాటును తను గ్రహించుకున్నప్పుడు, తన బుద్ధిహీనత తను గ్రహించుకున్నప్పుడు, తన అవిధేయత తను గ్రహించుకుని దాన్ని ఒప్పుకున్నప్పుడు, దేవుడు మరలా తనకు సమృద్ధినిచ్చాడు. ఏ సమృద్ధినైతే పోగొట్టుకుందో, ఏ ఆత్మీయతనైతే పోగొట్టుకుందో, మరలా ఆ సమృద్ధిలోనికి దేవుడు నడిపించాడు. మరలా మరలా బెత్లెహేములోకి నడిపించాడు. మరలా సమృద్ధిలోనికి నడిపించాడు. మరలా ఆశీర్వాదంలోనికి నడిపించాడు. మరలా మేలులోనికి నడిపించాడు దేవుడు. ఆ మేలులో నుంచి కీడులోకి వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని ఆ కీడును గ్రహించుకొని, ఎందువల్ల ఈ కీడు వచ్చిందో, ఎందువల్ల ఈ సమస్య వచ్చిందో, ఎందువల్ల ఈ ఇరుకొచ్చిందో, ఎందువల్ల ఈ శోధన వచ్చిందో, ఎందువల్ల ఈ నష్టం వచ్చిందో దాన్ని గ్రహించుకొని తను సరి చేసుకున్నప్పుడు మరలా దేవుడు తను ఆదరించి పోగొట్టుకున్నటువంటి ఆత్మీయతలోనికి మరలా దేవుడు నడిపించి, దేవుడు ఆశీర్వదించినటువంటి ఆశీర్వాదాలు మనం నయోమిలో మనం చూడగలుగుతాం. కాబట్టి అవగాహన చేసుకున్నామా మన జీవితంలో కూడా. దేవుని వాక్యం ఏదో విన్నామంటే విన్నాము కాదు గాని, విని వెళ్ళిపోయామంటే వెళ్ళిపోయాము కాదు గాని, మన ఆత్మీయమైనటువంటి పరిశీలన చేసుకోకుండా మనం వెళ్ళిపోతే, మన హృదయాన్ని దిద్దుకోకుండా మనం వెళ్ళిపోతే, మన దేవుని వాక్యం అన్న ప్రయోజనం లేదు కదా. మనం మేలు పొందుకోలేం కదా. దేవుని వాక్యం మనకు గద్దించినప్పుడు, దేవుని వాక్యం మన ఆత్మీయ జీవితాన్ని బట్టి హెచ్చరించినప్పుడు, దేవుని వాక్యం సరి చేసుకునే కోణాలను సరి చేసుకోమని దేవుని వాక్య రూపాలను మనకు అవగాహన చేసుకున్నప్పుడు, ఇక్కడ నయోమి అవగాహన చేసుకున్నట్లుగా, నయోమి గ్రహించుకున్నట్లుగా మనం కూడా గ్రహించుకొని, అయ్యో నిజమే, నేను ఆత్మీయతను పోగొట్టుకున్న వ్యక్తిగా ఉన్నా, నేను యథార్థతను పోగొట్టుకున్న వ్యక్తిగా ఉన్నా. ఇదిగో నా నోరుని కాచుకోలేనటువంటి వ్యక్తిగా ఉన్నాను. నా చూపులను కాచుకోలేనటువంటి వ్యక్తులుగా ఉన్నాను. నా ఆలోచనలు కాచుకోలేనటువంటి వ్యక్తులుగా ఉన్నాను. నా తలంపులను కాచుకోలేనటువంటి వ్యక్తులుగా ఉన్నాను. ఇదిగో అక్రమమైనటువంటి, మోసకరమైనటువంటి అబద్ధాలతో, లేదా ఇదిగో లోక సంబంధమైనటువంటి కార్యాల్లో మునిగి తేలిపోయి నేను దేవునికి దూరం అయిపోయినటువంటి వ్యక్తిగా నేనున్నా. దేవుని వాక్యాన్ని వింటున్నావా? దేవుని వాక్యాన్ని గ్రహించుకుంటున్నావా? గ్రహించుకొని ఆ ఒక గ్రహింపులోనికి వచ్చి మన స్థితిని మనం పరిశీలన చేసుకునే కోణంలో మనం ఉన్నామా? గ్రహించుకుంటావా దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళారా? దేవుని సన్నిధి ఉన్నప్పుడు, దేవుని సన్నిధి ఉన్నప్పుడు చక్కగా ఆలస్యమైనా సరే ఏదో ఒక టైంకి దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చొని దేవుని వాక్యం వినేవాళ్ళు. ఇప్పుడు దేవుని సన్నిధి లేదు. ఈ కరోనా కష్టకాల పరిస్థితులు, ప్రార్థనకు వెళ్ళే పరిస్థితులు కనపడట్లేదు. ఇప్పుడు జూమ్‌లో దేవుడు ఒక కృప చూపించాడు. చక్కగా జూమ్ యాప్ ద్వారా దేవుని బిడ్డలైనటువంటి వారు మనకు వాక్యాన్ని ఎలా అందిస్తూ ఉన్నారు. చక్కని ఆరాధన అందిస్తూ ఉన్నారు. చక్కని స్వరాలతో దేవుని ఘనపరుస్తూ ఉన్నారు, మహిమపరుస్తూ ఉన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నావా? చక్కగా ఆన్ చేసి, లేదా మన పనులు మనం చూసుకుంటున్న వ్యక్తులుగా కనపడతా ఉన్నాం. ఆన్ చేయకపోతే చూడలేదనుకుంటారేమో. ఆన్ చేసి ఉంచి మన పని మనం చూసుకుంటే మనకు వాళ్ళు కనపడం కాబట్టి మనం వింటున్నట్లు వాళ్ళు భావిస్తారు. కాబట్టి మనం ఆన్ చేసే ముందు మన పనులు మనం చూస్తున్నాం అనుకుంటున్నామా? ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నిర్లక్ష్యమైనటువంటి జీవితమా? ప్రార్థన అంటే నిర్లక్ష్యమా? వాక్యం అంటే నిర్లక్ష్యమా? దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యమా? దేవుని కార్యాలంటే నిర్లక్ష్యమా? సమృద్ధిని పోగొట్టుకున్నామా? ప్రియ దేవుని బిడ్డలైనటువంటి ఆ వీడియో ఆన్ చేస్తే కనపడతామని వీడియో ఆఫ్ చేసుకుంటాం మనం. ఎందుకంటే మనం ఏం చేసినా మనం అటు తిరిగి ఇటు తిరిగి వచ్చి కాసేపు వచ్చి కూర్చున్నా మనకు కనపడం కదా. దేవుని క్రమాన్ని వెరగొట్టే కోణములో మనం ఉంటే అది ఆత్మీయతను నష్టపరుచుకున్నట్లే, దేవునికి దూరం అవుతున్నట్లే, సమృద్ధిని పోగొట్టుకున్నట్లే. కాబట్టి సమృద్ధిని సంపాదించుకునే వ్యక్తులుగా మనం. ఇక్కడ నయోమి పోగొట్టుకున్నది. కానీ అలా పోగొట్టుకొని అలాగే ఉండిపోలేదు. కానీ దాని విషయంలో ఒక గ్రహింపులోనికి వచ్చినప్పుడు
దేవుడు ఒక గ్రహింపు ఇచ్చినప్పుడు తన స్థితిని తన అవగాహన చేసుకుంది. వెంటనే అయ్యో తన పాపాన్ని తను అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. తన అతిక్రమాన్ని ఏం చేసిందంటే ఇక్కడ ఒప్పుకుంటున్నట్లుగా మహాటపరిచినట్లుగా కనపడుతుంది. నేను సమృద్ధిగా దానిని వెళ్ళి అన్న మాటే తన అవిధేయత తను ఒప్పుకోవటం. ఎందుకంటే భౌతిక పరమైనటువంటి సమృద్ధి ఏమి బెత్లెహేములో లేబట్టే కదా మోయాబు దేశానికి వచ్చింది. అక్కడ సమృద్ధి కరువు ఉండబట్టి కదా వచ్చింది. మనం చదువుకున్నాం కరువు వచ్చిందని. అక్కడ పోషణ ఇబ్బంది అవుతుందనే కదా తన కుటుంబంతో వచ్చేసింది. మరి ఇక్కడ సమృద్ధి గల దానిని వచ్చానంటూ ఉంది. ఆత్మీయమైనటువంటి సమృద్ధి గురించి తను మాట్లాడేది అవగాహన అవుతుందా? ఈ ఆత్మీయమైనటువంటి సమృద్ధి మానవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. మన రక్షణ జీవితానికి, రక్షించబడినటువంటి మన జీవితానికి ఈ ఆత్మీయ సమృద్ధి చాలా ప్రాముఖ్యం. ఈ ఆత్మీయత సమృద్ధిని పోగొట్టుకుంటే ఇక్కడ నయోమేనే మనకు ఉదాహరణ కనపడుతుంది. ఎంత నష్టము, ఎంత వేదన, ఎంత శోధన, ఎంత కృంగిపోయినటువంటి పరిస్థితులు. కాబట్టి మన జీవితం ఈ ఆత్మీయమైనటువంటి సమృద్ధిని అభివృద్ధి చేసుకునే వ్యక్తులుగా, శాపకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయింది ఆత్మీయతను విడిచిపెట్టి, ప్రార్థన విడిచిపెట్టి ప్రార్థనాహీనతలోనికి వెళ్ళిపోయి, భక్తిని విడిచిపెట్టి భక్తిహీనతలోనికి దిగజారిపోయి, ఆత్మీయ మెట్టులో స్థిరత్వాన్ని సంపాదించుకోవలసినటువంటి వ్యక్తి ఆ స్థిరత్వాన్ని పోగొట్టుకుంది. అస్థిరమైనటువంటి మనస్సు క్రీస్తు అనే బండ మీద కట్టుకోవలసింది, పునాదులు నిలుపుకోవలసిన వ్యక్తి ఇసుక మీద కట్టుకున్నటువంటి వ్యక్తిగా కనపడుతూ ఉంది. అందుకనే బలహీనమైపోయిన పరిస్థితి. దాన్ని గ్రహించుకున్న తర్వాత, దానిని అవగాహన చేసుకున్న తర్వాత, అయ్యో ప్రభువా, ఆత్మీయత విషయంలో నేను ఎంత పొరపాటు చేశాను, నా మనసాక్షి విషయంలో నేనంత అవిధేయతగా బ్రతుకుతూ ఉన్నాను, నేనెంత తప్పు మార్గంలో నడుస్తూ ఉన్నాను, నేనే తప్పుడు అడుగులు వేస్తూ ఉన్నాను, ఎంత నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నాను. ప్రార్థన అంటే నిర్లక్ష్యము, ప్రార్థన చేయలేని నిర్లక్ష్యత, వాక్యము ధ్యానం చేయలేని నిర్లక్ష్యత, హృదయాన్ని సరి చేసుకోలేని నిర్లక్ష్యత, దేవుడితో ఐక్యపరచలేని నిర్లక్ష్యత, సమాధాన పడలేని నిర్లక్ష్యత. ఈ నిర్లక్ష్యత వల్ల నేను శోధన అనుభవించవలసి వస్తుందేమో. కాబట్టి ఇదిగో నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా. గ్రహించుకోగలుగుతావా ప్రియ దేవుని బిడ్డలైన? దేవుడి వాక్యంలో మనకి తప్పిపోయిన కుమారుడు ఒకటి కనపడుతుంటాడు. ఈ తప్పిపోయిన కుమారుడు కూడా తన తండ్రి దగ్గర సమృద్ధి ఉన్నది, తన తండ్రి దగ్గర ఆదరణ ఉన్నది, తన తండ్రి దగ్గర ఎంత ప్రేమ, ఎంత సమృద్ధి. ఈ సమృద్ధిని, ఈ మంచి మెట్టును, ఈ ఆత్మీయతను కాదనుకొని లోకంలో ఉన్న సమృద్ధి కొరకు పరుగులు తీసి, లోకంలో ఉన్న దాన్ని సమృద్ధిగా సంపాదించుకోవాలని వెళ్ళాడు. తండ్రి దగ్గర ఉన్నటువంటి సమృద్ధిని విడిచిపెట్టి, తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆత్మీయతను విడిచిపెట్టి, తండ్రి దగ్గర ఉన్నటువంటి భక్తి జీవితాన్ని విడిచిపెట్టి, తండ్రి దగ్గర ఉన్నటువంటి క్రమాన్ని విడిచిపెట్టి, తండ్రి దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధతను విడిచిపెట్టి, లోక సంబంధమైనటువంటి పాప సంబంధమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములైనటువంటి ఆ సమృద్ధి కొరకు పరుగులు తీసి అలా నష్టపోయాడో మనకు తెలిసిన విషయమే కదా. అది అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. ఒక మాట మనం ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము, లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాడులకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేను ఎక్కడైతే ఆకలితో చచ్చిపోవచ్చు. తండ్రి దగ్గర ఏముందట? సమృద్ధి ఉన్నదట. తనంటూ ఉన్నాడు, తను గ్రహించుకున్నాడు, నా తండ్రి దగ్గర ఎంతో సమృద్ధి ఉండేది, ఇప్పుడు దాన్ని పోగొట్టుకొని లోకంలో ఏదో సమృద్ధి కొరకు నేను వెళ్ళిపోయి ఇప్పుడు ఆకలితో చచ్చిపోతా ఉన్నాను, ఇప్పుడు నిస్సహాయతలోకి వెళ్ళిపోయాను, ఆధారం లేనటువంటి స్థితి. చూడండి ఎంత వేదనతో నిండినటువంటి హృదయము. తాను అవగాహన చేసుకున్నాడు. బుద్ధి వచ్చింది. ఆ బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడంటే గ్రహించుకున్నాడు, తన తప్పును తను ఒప్పుకుంటున్నాడు. నా తండ్రి దగ్గర అన్నము సమృద్ధిగా, ఆ సమృద్ధిని నేను పోగొట్టుకొని ఇప్పుడు రిక్తుడిగా మారిపోయాను కదా, ఏమీ లేని వ్యక్తిగా మారిపోయాను కదా. గ్రహించుకున్నాడు, అవగాహన చేసుకున్నాడు,
దిద్దుకున్నాడు, మరలా సమృద్ధి వైపు నడిపించబడ్డాడు. తదుపరి ఎంత ఆశీర్వదించబడ్డాడు. తన అతిక్రమను ఒప్పుకున్నప్పుడు, తన అవిధేయతను ఒప్పుకున్నప్పుడు, తన అవగాహన చేసుకున్నప్పుడు, తన పరిస్థితిని అవగాహన చేసుకున్నాడు. తన ప్రస్తుత లోకంలో బ్రతుకుతున్నటువంటి బ్రతుకుని, లోకంలో తను జీవిస్తున్నటువంటి ఆ మనుగడ విధానాన్ని యొక్క వ్యత్యాసాన్ని, తన తండ్రి దగ్గర సమృద్ధిలో బ్రతికినటువంటి ఆ వ్యత్యాసాన్ని అవగాహన చేసుకొని, దానికి దీనికి ఉన్న తేడాను అవగాహన చేసుకొని, తాను దుఃఖముతో నిండిన వాడై, అయ్యో! నా తండ్రి దగ్గర ఎంత సమృద్ధి ఉండేది. నా అజ్ఞానాన్ని బట్టి, నా బుద్ధిహీనతను బట్టి, నా లోకాశలను బట్టి, లోక సంబంధమైన వాటి యందు నేను ఆశ పెట్టుకొని ఎంత నష్టాన్ని తెచ్చుకున్నాను. ఎంత కష్టాల పాలైపోయాను. సుఖాన్ని పోగొట్టుకున్నాను. సౌఖ్యాన్ని పోగొట్టుకున్నాను. ఈరోజు ఒక దరిద్రుడిగా, రిక్తుడిగా, ఏమీ లేనివాడిగా నేను మారిపోయాను. లేదు లేదు అనుకున్నాడు. గ్రహించుకున్నాడు. మరలా తన తండ్రి దగ్గరకు అడుగులు ముందుకు వేశాడు. మరలా సమృద్ధిలోనికి నడిపించబడ్డాడు. తదుపరి తన జీవితం మరలా మార్పు చెందింది. మొదట ఏ సమృద్ధిని సంపాదించుకున్నాడు, ఏ సమృద్ధిని పోగొట్టుకున్నాడు మొట్టమొదట, అదే సమృద్ధిని సంపాదించుకున్నట్లుగా ఇక్కడ తప్పిపోయిన కుమారుడు కనపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళారా, గ్రహించుకున్నామా దేవుని వాక్యాన్ని? దైవమే మాట్లాడుతుంది. నేను సమృద్ధి గలదాననై వెళ్ళి రిక్తురాలిగా మారిపోయి, ఇది నాన్న ఒక ప్రాముఖ్యమైనటువంటి సందర్భం. హృదయ పరిశీలన. హృదయ పరిశీలనలోనికి, నడిపింపులోనికి రాగలుగుతావా ప్రియ సహోదరి సహోదరుడా? అవ ఆదాములు ఏదేనులు ఎంత సమృద్ధిగా బ్రతికేవారు, ఎంత సంతోషంగా బ్రతికేవారు. దేవుని స్వరాన్ని వింటూ ఉండేవారు. దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉండేవారు. ఎంత క్షేమంగా ఉన్నారు, ఎంత యోగ్యంగా బ్రతికారు, ఎంత ఆదరణతో బ్రతికారు, ఎంత నెమ్మదితో బ్రతికారు, ఎంత సమృద్ధితో బ్రతికారు. ఏదైనా వనంలో వాళ్ళకి ఏమైనా లోటు ఉందా? వాళ్ళకి ఏమైనా కష్టం వచ్చిందా? వాళ్ళకి ఏమైనా సమస్య ఉందా? వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందా? వాళ్ళకి ఏమైనా ఇరుకుందా? వాళ్ళకి ఏమైనా శోధం ఉందా? ఏమీ లేదు. సమృద్ధిగా ఏదేను తోటలో సమృద్ధిగా వారు బ్రతికారండి. దుఃఖం అనేది వారికి తెలియదు. లేమనేది వారికి తెలియదు. కరువు అనేది వారికి తెలియదు. ఎందుకంటే వారు ఉన్నది దేవుని సమృద్ధిలో. ఎప్పుడైతే సమృద్ధిని పోగొట్టుకున్నారో, ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించారో, ఎప్పుడైతే దేవుని మాటలు ధిక్కరించారో, ఎప్పుడైతే దేవుని సన్నిధికి దూరం అయిపోయారో, తదుపరి వారి యొక్క జీవితం ఏమైపోయిందండి? కష్టాలు, సమస్యలు, శపితమైనటువంటి పరిస్థితులు, వేదనకరమైనటువంటి పరిస్థితులు. కారణము సమృద్ధి కలిగినటువంటి ఏదేనును పోగొట్టుకున్నారు. శపితమైనటువంటి ప్రపంచంలోనికి నెట్టివేయబడ్డారు. ప్రియ దేవుని బిడ్డలైనటువంటి, సమృద్ధిని పోగొట్టుకున్న వ్యక్తిగా ఉన్నావా? లేదా సమృద్ధిని సంపాదించుకున్నటువంటి వ్యక్తులుగా ఉన్నావా? ఆత్మీయమైనటువంటి సమృద్ధికి ఒకవేళ దూరం అయిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నావా? ఆత్మీయమైనటువంటి కార్యాలకి దూరం అయిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నావా? అయితే అవగాహన చేసుకొని దిద్దుకుంటే, సరి చేసుకుంటే, లోబడితే, పశ్చాత్తాపంతో దేవుని పాదాల యందు నీ హృదయాన్ని కుమ్మరించుకోగలిగితే, మరలా దేవుడు మేలు చేత నింపడానికి సిద్ధంగా ఉన్నాడు మనకి. నయోమిని మరలా సమృద్ధిలోనికి నడిపించినటువంటి దేవుడు, తప్పిపోయిన కుమారుని మరలా సమృద్ధిలోనికి నడిపించినటువంటి దేవుడు, ఇదిగో మన జీవితాల్లో కూడా రిక్తులుగా మారిపోయినటువంటి మన జీవితాల్లో, దేవుని సన్నిధిని పోగొట్టుకున్న మన జీవితాల్లో కూడా మరలా మనం దిద్దుకుంటే దేవుని సన్నిధి వైపు నడిపింపబడటానికి దేవుడు సంసిద్ధుడుగా. కాబట్టి గ్రహించగలుగుతావా ప్రియా దేవుని బిడ్డలైనటువంటి వారారా? ఇక్కడ నయోమి మనకు సాదృశ్యంగా కనపడుతున్నటువంటి పరిస్థితుల విషయంలో మనం కూడా అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని, అయ్యో నా ఆత్మీయ పరిస్థితి ఎలా ఉంది, నా భక్తి జీవితం ఎలా ఉంది, నా ప్రార్థన జీవితం ఎలా ఉంది, దేవునికి దూరమైన వ్యక్తిగా ఉన్నానా, దేవుని సన్నిధికి దూరమైన వ్యక్తిగా ఉన్నానా, వాక్యానికి దూరం అయిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నాను కదా. ఇదిగో నేను లోకానికి ఒకవేళ దగ్గరైన పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. లోక సంబంధం నాటి కొరకు ప్రయాసపడుతున్నటువంటి వ్యక్తులు కనపడుతూ ఉన్నారు. లోక సంబంధమైన కార్యాల్లో మునిగి తేలిపోయి దేవుని కార్యాలను నిర్లక్ష్యం చేసే వ్యక్తులుగా కనపడుతూ ఉన్నారు. దాని విషయంలో మనం ఒక గ్రహింపులోనికి వచ్చి, ప్రభువా నన్ను క్షమించు, ఇగో ఈ అవిధేయతలు నాలో చోటు చేసుకున్నాయి, ఈ భక్తిహీనత నాలో చోటు చేసుకున్నది ప్రభా. ఇగో నీ సన్నిధి నేను అనుభవించలేకపోతూ ఉన్నాను. నీతో సహవాసాన్ని నేను కలిగి ఉండలేకపోతూ ఉన్నాను ప్రభా.
ఇదిగో నా సమయం అంతా నేను దుర్వినియోగపరుస్తూ ఉన్నాను. ఇదిగో నేను వ్యర్థత్వం కొరకు పరుగులు తీసే వ్యక్తిగా ఉన్నాను. లోక కార్యాల కొరకు నేను పరుగులు తీసే వ్యక్తిగా ఉన్నాను. లోక సంబంధమైన వాటి కొరకు నేను ఆశపడుతున్నటువంటి వ్యక్తిగా ఉన్నాను. కానీ ఇదిగో నాయనా, నీతో నేను గడపలేని వ్యక్తిగా, కనీసం పట్టుకుని ఒక గంట సేపు కూడా నేను మోకాళ్ళు ఉంచి నాయన ఇదిగో నాకు ఎంత సమయం ఉన్నప్పటికీ ప్రార్థించలేని వ్యక్తిగా ఉన్నాను ప్రభా. నేను కాలయాపన చేసే వ్యక్తిగా ఉన్నాను. పనికి మాలిన వాటి యందు నేను మనసు పెట్టే వ్యక్తిగా ఉన్నాను. ఆ టీవీల్లో లేదంటే పనికి మాలిని చూసుకుంటూ, ఆ సీరియల్ చూసుకుంటూ అలా కాలయాపన నేను చేస్తున్నానే కానీ ఇదిగో నేను ప్రార్థనకు సమయం ఇవ్వలేనటువంటి వ్యక్తిగా, సరి చేసుకోవటానికి సమయం ఇవ్వలేనటువంటి వ్యక్తిగా నేను కనపడుతున్నాను ప్రభువా అని మనల్ని మనం మన ఆత్మీయ జీవితాన్ని గ్రహించుకొని ప్రార్థిస్తే దేవుడు కార్యాలు మన జీవితంలో కూడా చేస్తాడు. దైవ జీవితంలో చేయలేదా దేవుని కార్యం? తన పొరపాటు తను గ్రహించుకున్నప్పుడు, తన అవిధేయత తను గ్రహించుకున్నప్పుడు, తప్పిపోయిన కుమారుడు కూడా బుద్ధి తెచ్చుకొని గ్రహించుకున్నప్పుడు ఎంత మేలు చూడగలిగారు. మరలా ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని మళ్ళా సంపాదించుకోగలిగారు కదా. అలాంటి ఆశీర్వాదాలను మనం కూడా సంపాదించుకొని దేవునిలో మనం ఎదగలిగితే దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. దేవుని వాక్యం ఉన్న ప్రియ సహోదరి ఇప్పుడు దేవుని వాక్యం అర్థమైతే గ్రహించుకున్న వ్యక్తిగానే ఉన్నట్లయితే మోకరించి ప్రార్థన చేసుకుంటాం. సమృద్ధిని పోగొట్టుకున్నా కానీ ఇక్కడ నయోబు ఒప్పుకుంది కదా, నేను సమృద్ధి గల దాన్ని వెళ్ళి తిని నేను రిక్తురాలిగా మరలా మిగిలిపోయానని. ఎలా తను హృదయాన్ని సరి చేసుకున్నాడు, అలాగే తప్పిపోయిన కుమారుడు కూడా తన హృదయాన్ని ఎలా సరి చేసుకున్నాడు, అలా మనం కూడా మన హృదయాన్ని సరి చేసుకుందాం. మళ్ళా దేవుని సన్నిధిని అనుభవిద్దాం. దేవుని కార్యాలను మనం చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగినటువంటి దేవ, ఈ ఉచితమైన కృపను బట్టి మీకు వందనాలు ప్రభా. అసలు ఆయన ఆ ఆత్మీయ జీవితాల్లో ప్రభా ఆయన భక్తి అనే సమృద్ధిని పోగొట్టుకొని, ఆత్మీయత అనే సమృద్ధిని పోగొట్టుకొని, యథార్థత అనే సమృద్ధిని పోగొట్టుకొని ప్రభా మీకు దూరం అయిపోయినటువంటి వ్యక్తులుగా కనపడుతూ ఉన్నాం. ఆ ప్రవర్తన మీకు దూరం అయిపోయింది, ఆ ఆలోచనలు మీకు దూరం అయిపోయింది, ఆ స్వభావం మీకు దూరం అయిపోయింది, ఆ అంతరంగ స్థితి మీకు దూరం అయిపోయింది. పైకి ఏదో భక్తి కలిగిన వ్యక్తిగా కనపడుతున్నాను కానీ, పైకి ఏదో ప్రార్థన కలిగిన వ్యక్తిగా కనపడుతూ ఉన్నాను కానీ ప్రభా ఎన్ని అవిధేయతలతో బ్రతుకుతూ ఉన్నాను ప్రభా. దయతోనను క్షమించండి ప్రభా, మమ్మల్ని క్షమించండి. పోగొట్టుకున్న ఆత్మీయతను మేము సంపాదించుకోవటానికి, పోగొట్టుకున్న భక్తిని మరలా సంపాదించుకోవటానికి, మీలో ఐక్యపరచబడటానికి, మీ కార్యాలు చూడటానికి, మీ సన్నిధిని అనుభవించడానికి ప్రభా కృప చూపించమని అయ్యా చేసిన చిన్న ప్రార్థన మీ పాదస్థితికి చేర్చుకుని ప్రతిఫలము దయచేయండి. ప్రభు అయిన యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. నా నిండు వందనములు. సంఘం తరపున, ప్రతి ఒక్కరి తరపున థ్యాంక్ యూ అంకుల్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అంకుల్. ఒక పాట పాడుకుందామండి. చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా అనే పాట పాడుకుందాం. అందరికి వచ్చిన పాట అండి. చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా పాడుకున్నాము. దేవుని స్తుతించుకుందాము, ఆయనని వేడుకుందాము. చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా, చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా. ప్రేమామయుడివై
సేవించి తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా చిగటగల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా చిగటగల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా అడుగుదాము హిసోపుతో నన్ను కడుగుము యేసయ్యా హిమము కంటెను తెల్లగా మార్చయ్యా నీకేమి చెల్లింపు నా మంచి మెస్సయ్యా నా జీవితమంతా అర్పింతు నీకయ్యా ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా బంధువులు స్నేహితులు త్రోసేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన బంధువులు స్నేహితులు త్రోసేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన నన్ను నీవు విడువని లేదయ్యా నిన్నగా ప్రేమించి రక్షించినవయ్యా నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయా ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు పాడదాం చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా 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 నీ కృప నాకు చాలునయా ప్రేమామయునివై ప్రేమించావు కరుణామయునివై కరుణించావు ప్రేమామయునివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా 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 నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా హల్లెలూయా హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్ అనిల్ అంకుల్ని ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ముగింపు ప్రార్థనలో పరిశుద్ధుల ప్రేమ కలిగి తండ్రి ఎప్పటి వరకు సన్నిధిని అనుభవించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు ఇదే ఆరాధన అంతట్లో మీరు తోడుండి చక్కని పాటల ద్వారా
ప్రభా స్తుతి ఆరాధన ద్వారా ఈ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు ఆత్మీయంగా నడిపించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ వాక్యానుసారమైన జీవితాన్ని మేము జీవించడానికి ప్రభా నాయన ఇదిగో వాక్యంలో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలను గ్రహించుకొని ప్రభా ఇదిగో నాయన మాలో ఏ బలహీనతలు ఉన్నావో నాయన ఏ సమృద్ధిని పోగొట్టుకున్నామో మరలా స్వతంత్రించుకోవటానికి మీరే కృప చూపించమని ప్రభు అయిన యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని యొక్క ఆయన ఇదిగో మీ సన్నిధి, ప్రేమ, సహవాసము, దేవుని వాక్యమైనటువంటి ఆయన మేమందరము పొందుకొని సమృద్ధిని సంపాదించుకొని ఆత్మీయంగా బలపడి మీ మెండైన ఆశీర్వాదాలు, దీవెనలు స్వతంత్రించుకోగలుగునగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. అందరికీ చెక్. అందరికీ వందనాలండి. చెక్ చెక్ చెక్. చెక్. అందరికీ వందనాలండి. ప్రస్తుత పరిస్థితులను బట్టి వాటిని గూర్చిన అప్డేట్ ఇద్దాం అనుకుంటున్నాను. గత 3 రోజులుగా మమ్మీ కొంచెం గ్యాస్ పెయిన్ వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. మొన్న ఒక రోజు ప్రియాంక అక్క వచ్చి ఇంజెక్షన్ చేసింది. అయితే నిన్న కొద్దిగా పెయిన్ ఎక్కువయ్యి చాలా ఇబ్బంది పడ్డారు, టెన్షన్ పడ్డారు. దానివల్ల అనుకుంటా యాక్చువల్గా మనందరము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే దేవుడు ఎంతో స్పీడ్గా మమ్మీని హీల్ చేస్తున్నాడు, దేవుడు స్వస్థపరుస్తున్నాడు. చాలా తొందరగా రికవర్ అవుతుంది మమ్మీ. చాలా చాలా ఆశ్చర్యపోయాం. ఎందుకంటే గత వారంలో మీ అందరికీ తెలుసు, మమ్మీని గుంటూరులో హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు చాలా చాలా కష్టం అన్నారు. అట్లీస్ట్ ఒక 2-3 వీక్స్ అయినా హాస్పిటల్లో ఉండాల్సి వస్తుందేమో అని అనుకున్నాము. కానీ ఎంతో మంది దైవజనులు, విశ్వాసులు, స్నేహితులు, బంధుమిత్రులు, ఎంతో మంది సంఘము ప్రార్థన చేశారు. దేవుడు మీ అందరి ప్రార్థన ఆలకించాడు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో 3 రోజులకే డిశ్చార్జ్ చేశారు. గత వారంలో జరిగిన ఫాని అక్క వివాహ కార్యక్రమంలో కూడా మీరందరూ ఎంతో సహకరించారు, అర్థం చేసుకున్నారు. ప్రతి ఒక్క విషయం బట్టి సంఘ కుటుంబమైన మీ అందరికీ నా నిండు వందనాలండి, హృదయపూర్వకంగా చెప్తున్నాను. అయితే నిన్న కొద్దిగా టెన్షన్ పడడం వల్ల ఈ వారం అంతా ఇంట్లోనే ఆక్సిజన్ లెవెల్స్ 96-95 అటు ఇటుగా పగలు ఉండేవి. రాత్రిపూట కొద్దిగా 90 అట్లా తగ్గుతున్నాయి. కాబట్టి కొద్దిగా 1 గంట ఆక్సిజన్ పెట్టి ఇంకో గంట తీసేసి అట్లా ఇంటర్మీడియట్గా ఆక్సిజన్ పెట్టాము. షీ వాజ్ ఆల్ రైట్, చాలా బాగున్నారు. అయితే నిన్న మరి టెన్షన్ పడడం వల్ల మరేమో పగలే 90 వరకు వచ్చిందండి లెవెల్స్. కొంచెం సేపు ఉంది అలాగా, 1 గంట 2 గంటలు. డాక్టర్ గారితో మాట్లాడితే ఈసీజీ తీయించమన్నారు. అడ్మిట్ చేస్తే అబ్జర్వేషన్లో ఉంచితే ఒక వారం రోజులు మంచిది అని అన్నారు. సో గత వారంలో మమ్మీని జాయిన్ చేసిన అదే హాస్పిటల్లో, గుంటూరు అమృత హాస్పిటల్లో మరలా నిన్న నైట్ జాయిన్ చేశామండి. నేను ఇందాకే మాట్లాడాను మమ్మీతో, అక్కతో. చాలా బాగున్నారంట. ఈ గత వారం అంతా నైట్ టైం కొంచెంసేపు అయినా పెట్టుకున్నారు ఆక్సిజన్. అయితే నిన్న నైట్ అయితే ఆక్సిజన్ అసలు పెట్టుకోవాల్సిన అవసరం రాలేదంట. ఆక్సిజన్ పెట్టుకోకుండానే 93 నుండి 99 వరకు కూడా ఉండిందంట రాత్రిపూట. దేవునికి ఎన్నో కృతజ్ఞతలు, ఎంతో స్తోత్రములు. మీ అందరికీ చాలా చాలా వందనాలండి.
చాలా వందనాలు. ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి నా నిండు వందనములు తెలుపుకుంటున్నాను. అయితే ఈ వారం రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచాలన్నారు కాబట్టి ఇప్పుడు నేను గూడా బయలుదేరి గుంటూరు వెళ్తాను. అక్క, బావగారు అక్కడే ఉన్నారు. హ్మ్. మమ్మీని బట్టి, తన ఆరోగ్య స్థితిని బట్టి మీరందరూ మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నానండి. ఇప్పటికి మీరందరూ చేస్తున్నారు నాకు తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఒకసారి చెప్తున్నాను. ఆహ్, థ్యాంక్ యూ అండి. అయితే మనందరము మళ్ళీ వచ్చే వారము మరి పరిస్థితులు ఎట్లా ఉంటాయో దాన్ని బట్టి మనం చర్చ్‌లో పెట్టుకోవాలా, ఇట్లాగే జూమ్‌లో కంటిన్యూ చేసుకోవాలా అన్నది ఎప్పటివలే మన గ్రూప్‌లో మెసేజ్ చేస్తానండి. థ్యాంక్ యూ సో